హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. బెంగళూరులో ఆంధ్ర అమ్మాయి. ఇక్కడ చూసారు కదా, మార్నింగ్ అయితే టీ అయితే తాగేసామన్నమాట. ఇంకా టీ తాగిన తర్వాత ఇంకా నేను ఈ టీ తాగే ముందు నేనైతే మా లాస్యని హడావిడిగా ఇంకా బ్రేక్ఫాస్ట్ కానీ తనకి మిల్క్ ఇచ్చేసి ఇంకా తనకి ఏమంటారు లంచ్ కూడా ప్రిపేర్ చేసి తననైతే ఫస్ట్ ఇమీడియట్గా పంపించేస్తాను. తనకి 8 o'clockకి వ్యాన్ వచ్చేస్తుంది. తనని పంపించేసిన తర్వాతగా ఇంకా నేను మా హస్బెండ్ అయితే ఇంకా టీ తాగేసి ఆ తర్వాత ఇక్కడ కిచెన్లో చూసారు కదా విజిల్స్ అయితే క్లీన్ చేసుకుంటాను. ఆ తర్వాతనే ఇంకా మాకు ఇంట్లోకి బ్రేక్ఫాస్ట్ కానీ ఇంకా ఇంకా వాట్ ఎవర్ మేబీ ఇంకా అప్పుడు ఏం ప్రిపేర్ చేయాలనేది అప్పుడు డిసైడ్ అవుతాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు అంతా ఫ్యామిలీ మొత్తానికి చేయాలి అంటే టైం ఉండదు కాబట్టి సో నేనైతే ఫస్ట్ లాస్యన్ అయితే ఆ విధంగా ఫస్ట్ పంపించేస్తాను. హోప్ మన వ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ అలాగే నేను డిసైడ్ అయ్యింది ఏంటి అని అంటే చాలామంది కూడా వ్లాగ్స్ ఇంట్రెస్ట్గా చూస్తున్నారనమాట, కిచెన్లోవి కానీ అంతా సంబంధించినవి. సో అందుకే ఇంకా నేను డిసైడ్ అయింది బ్లాగ్సే షేర్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకొంచెం ముందుకు వెళ్తుంది మన ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చేయండి. సో నాకు చాలా బూస్టప్గా ఉంటుంది. అండ్ చాలా అంటే చాలా వ్యూస్ తగ్గిపోయాయి, వ్యూస్ ఎక్కువ రావట్లేదు. ఎలాగైనా సరే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ చూసి అలానే వెళ్ళిపోకండి. మీ విలువైన కమెంట్ చేయండి అండ్ అలాగే లైక్ చేయండి, ఓకే. ఇక్కడైతే ఇంకా బెండకాయ పచ్చడి చేసేసి రైస్ చేసేసాను, అంతటితో కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ ఇంకా లాస్ట్ వచ్చేసింది కదా, తనకి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఈవినింగ్ తనకు చెప్పించాను అండ్ అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది. ఇంకా మార్నింగ్ తనని ఒక 6 o'clockకి లేపుదామని ట్రై చేస్తే లేవలేదు. ఓకే, 6:40కి లేచి అట్లీస్ట్ 7:10 వరకు అయితే ఈ విధంగా అయితే తనకైతే ఇంకా రివిజన్ చేయించాను. ఈవినింగ్ ఆల్రెడీ టెస్ట్ పెట్టేశాను అనమాట. బట్ ఎనీవే తనకైతే రివిజన్ అయితే కొంచెం చేపియడం జరిగింది. ఈ విధంగా మార్నింగ్ ఇంకా తనకి రివైజ్ చేయించేసాను అనమాట. ఇక్కడ ఏంటంటే ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మార్నింగ్ అలా లేపి మనం ఇప్పటి నుంచి అలవాటు చేపిస్తే వాళ్ళకి ఇంకా అది కంటిన్యూ అయిపోతుంది అనమాట ప్రతి ఇయర్ కూడా. ఇప్పుడు 4th స్టాండర్డ్కి వచ్చింది కాబట్టి నేనైతే లాస్ట్ ఇయర్ వరకు అయితే తనని మార్నింగ్ లేపింది లేదు ఎగ్జామ్స్ అప్పుడు. బట్ లాస్ట్ ఇయర్ కొంచెం తనకి తక్కువ వచ్చాయి అనిపించింది నాకు. అందుకే ఇంకొంచెం స్ట్రిక్ట్ చేసి తనకి ఇంకా మార్క్స్ ఎక్కువ వచ్చేటట్టు చేయాలి అనేసి ఇలా డిసైడ్ అయ్యాను అనమాట. ఒక 1/2 hour చూసుకున్న తర్వాత తను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా తననైతే స్కూల్కి పంపించడం జరిగింది. అయితే యూట్యూబ్లో అయితే ఒక 5 minutesలో ఈ విధంగా చేస్తే ఏమంటారు ఇత్తడివి క్లీన్ అవుతాయని విన్నాను. సో నేను ఇక్కడ 2 spoons అయితే ఇక్కడ కల్లుప్పు వేసుకొని ఇక్కడ లెమన్ స్క్వీజ్ చేసి ఇంకా నెక్స్ట్ సోప్ పౌడర్ అయితే వేసి ట్రై చేశాను. నాకైతే రిజల్ట్ అయితే ఏం రాలేదు. నెక్స్ట్ టైం అయితే నిమ్మప్పు వేసి ట్రై చేస్తాను. చాలా అంటే చాలా టైం వేస్ట్ అనిపించింది నాకు. సో ఏమంటారు ఇది ఇత్తడి మనం పీతాంబరం వాడతాం కదా, అసలు దానిలా కూడా అసలు ఓ మై గాడ్, మరి ఆ వీడియోస్లో చేసింది మరి అది నిజమా కాదా అనేది నాకైతే అర్థమైతే కాలేదు. ఈ 3 యూజ్ చేస్తే అయితే కాలేదు. బట్ నెక్స్ట్ ఇంకో వీడియో అయితే ఇంకో డిఫరెంట్ ప్రోడక్ట్స్ వేసి అంటే డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ వేసి నేను ట్రై చేసి డెఫినెట్గా నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. ఇదైతే నాకు ప్రాసెస్ అయితే కాలేదు. ఇంట్లో ఉన్న వాళ్ళకి పన పాట అని అనుకుంటారు. బట్ ఆఫీస్ చేసే వాళ్ళకంటే కూడా ఇంట్లో ఉండే వాళ్ళు చాలా వర్క్ చేస్తారు. అది చాలామందికి తెలియని విషయం. ఇది వచ్చేసి ట్యూస్డే వ్లాగ్ అనమాట. ఇంకా మార్నింగ్ లేవంగానే ఇలా ఉంటుందన్నమాట ఫేస్. సో ఫ్రెష్ అప్ అయిపోయేసి ఇంకా నేనైతే నెక్స్ట్ ఇంకా ఏ వర్క్లోకి వెళ్తాను అనేది చూపిస్తాను, ఓకే. మై మార్నింగ్ రొటీన్ అయిపోయిన తర్వాతకి ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి నేను బెడ్ రోస్ట్ చేసుకొని ఇక్కడైతే నేనైతే తింటున్నాను అనమాట. అండ్ అలాగే ఈ బ్రెడ్కి కాంబినేషన్ ఎగ్ తోటి అయితే చాలా బాగుంటుంది. అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి రైస్ విత్ బెండకాయ కర్రీ అండ్ ఎగ్ అయితే తిన్నాను. అండ్ తర్వాతకి ఒక 5 o'clock అయితే ఈ విధంగా జింజర్ టీ పెట్టేసుకొని ఇంకా టీ అయితే తాగేస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ఒకటి చూపిస్తాను. మా హస్బెండ్ పై ఫ్రాంక్ లాగా చేస్తున్నాను. లేకపోతే టీ అడిగాడు, టీ ఇస్తుంటే లేవట్లేదు అనమాట. సో నేనేం చేస్తున్నానంటే వీడియో షూట్ చేస్తున్నాను. యాక్చువల్గా మా హస్బెండ్కి వీడియోలోకి రావడం షూట్ చేయడం ఇష్టం ఉండదన్నమాట. చూడండి ఎలా మొహం చాటేస్తున్నాడో, చూపిస్తాను. ఇక్కడ టెస్ట్ చేస్తున్నాను ఏదైనా పెడితే చూస్తారా లేదా అనేసి. ఎనీవే ఇంకా అదేంటి షూట్ చేయొద్దని చెప్పి అలా పెడుతున్నాడు అనమాట హ్యాండ్. ఫైనల్లీ లేపేశాను, టీ ఇచ్చేసాను.
మా ఈవినింగ్ అయితే ఈ విధంగా అయ్యింది. సో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చూసారు కదా. వచ్చేసి సాంబ్రాణి ట్యూస్డే అండ్ ఆల్సో ఫ్రైడే డెఫినెట్లీ ఐ డూ దిస్. ఓకే, మీకు కూడా ఇచ్చేస్తాను, తీసేసుకోండి. హియర్ ఇట్ ఈస్ అండ్ హియర్ 4 sides. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న ఆఫీషియల్. టుడే ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే సింపుల్ ఈవినింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తాను. డెఫినెట్గా చూడండి, చూసి మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ ఇచ్చేసేయండి. మన ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. అండ్ మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అంటే యాడ్ చేయండి. ఓకే, యా, ఇప్పుడు ఈవినింగ్ అని చెప్పాను కదా. ఈవినింగ్కి మరి ఏం వంట చేయాలి అని ఆలోచిస్తే యా ఐ చెక్ ఫస్ట్ రైస్ ఎంత ఉందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్టర్నూన్ చేసింది, నో రైస్ లేదనమాట. టుడే ఐ డూ చపాతీ. ఎందుకో చపాతీ తినాలనిపిస్తుంది విత్ వంకాయ కర్రీ. ఓకే, యా, ఇప్పుడు చపాతీ కోసం అయితే పిండి కలిపేస్తాను. ఆఫ్టర్ దట్ వంకాయ కర్రీ అయితే చేసేస్తాను. మీరైతే చూస్తూనే ఉండండి మన బ్లాగ్. ఓకే, చపాతీలో అయితే ఆయిల్ వేసేసి ఆయిల్ అండ్ అలాగే సాల్ట్ వేసి ఈ విధంగా మిక్సప్ చేస్తున్నాను. మిక్సప్ చేసిన తర్వాత ఇంకా వాటర్ వేసుకుంటూ మనము కన్సిస్టెన్సీ మనకి మరీ లిక్విడ్గా రాకుండా మరీ గట్టిగా రాకుండా అయితే ఈ విధంగా కలిపి పెట్టి పక్కకు ఆయిల్ వేసి పక్కకు మళ్ళీ ఒక 5 minutes తర్వాత మళ్ళీ దాన్ని బాగా మెత్తగా పిసికేసాను. ఈవినింగ్ బ్లాగ్ అయితే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. యా, ఇప్పుడైతే ఇంకా మేము పడుకుంటున్నాము. తర్వాత టుమారో మార్నింగ్ ఇంకా రేపటి నుంచి అయితే కంటిన్యూగా వ్లాగ్స్ అయితే పెడతాను నేను. డెఫినెట్గా చూసి సపోర్ట్ చేయండి, మీ ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. యా, ఇంతే ఈ వీడియో. ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై. హ్యావ్ నైస్ డే, కీప్ వాచింగ్ మై ఛానల్. టాటా. బోర్ కొడుతుంది అని ఈవినింగ్ బ్లాగ్ అయితే చేయలేదు. ఓకే.